మీరు ముందు రండి. దిగాడండి ఇప్పుడు ఇన్ని బర్త్డే వీడియో పెట్టమని అడిగారండి. నా ఫోన్ ది అన్న, నా ఎదురు ఫోన్ నేను కొంచెం డౌన్ చేసి అన్నా అన్న వెనక్కి రండి. జన్మదిన వేడుకలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరు వచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. ఆనాటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అత్యంత దుర్మార్గంగా మూసివేస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలో నేనున్నానని చెప్పి మొబైల్ అన్నా క్యాంటీన్లు తెరిచి ప్రతిరోజు కూడా వేల మందికి ఆయన అన్నదానం చేసినటువంటి వ్యక్తి. మరి అదే పందాన్ని కొనసాగిస్తూ ఈ రోజుకి కూడా తన సేవా కార్యక్రమాలను విస్తృతంగా నియోజకవర్గ పరిధిలో చేయటమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో కూడా చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా గత సంవత్సరం దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ పేరుతో దసరా ఉత్సవాలని, మరి నా పక్కనే దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గాంధీ గారు కూడా ఉన్నారు. మరి వారితో కూడా కలిసి విజయవాడ ఉత్సవాన్ని దసరా సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించి ప్రపంచ చిత్రపటంలో విజయవాడ స్థానాన్ని మరింత పైకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి మళ్ళీ ఈసారి వచ్చేటటువంటి దసరాను కూడా ఇంకా మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆయన అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా విజయవాడ పార్లమెంట్ ప్రజల అదృష్టం ఈ రోజున కేశినేని శివనాథ్ గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యులుగా ఉండటం. మరి వారి జన్మదినం సందర్భంగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మరిన్ని సంవత్సరాల పాటు విజయవాడ పార్లమెంట్ వారు సేవ చేసుకునే విధంగా ఆ భగవంతుడు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ పార్లమెంట్ సభ్యులు సోదరులు కేశినేని చిన్ని శివనాథ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి మా తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పార్లమెంటు ఉండటం వల్ల వారు ఢిల్లీలో ఉన్నారు, కానీ 7 పార్లమెంటులో కూడా వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అభిమానంగా ఎంతో మందికి పేదలకి అన్నదానం, వస్త్రదానం, అనేక గుడుల్లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పూజలు కూడా అభిమానంగా చేస్తా ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ చరిత్రలో 2,85,000తో గెలిచినటువంటి ఎంపీ గారు ఆ ప్రజల రుణం తీర్చుకోవాలని గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా క్షణం తీరకుండా 26 ఓబీలు అంటే రైల్వే పట్టాలు దాటేటువంటి బ్రిడ్జిల్ని 20 దాకా శాంక్షన్ చేయించడం జరిగింది. గొల్లపూడి దగ్గర నుంచి పొన్నమి వరకు ఫ్లేవర్ను పొడిగించడమే కాకుండా అన్నిటికి మించి వాళ్ళ బైపాస్ చాలా త్వరగా పూర్తి చేయించి కేవలం పాముల కాలువ దగ్గర కొద్దిగా మాత్రమే పెండింగ్లో ఉంది. నిరంతరం ఇంతవరకు విజయవాడ పార్లమెంట్లో ఆయన విజయవాడలో వారానికి 4 రోజులుంటూ
7 నియోజకవర్గాలకు ప్రజలు అందుబాటులో ఉంటూ అధికారులు, కార్యకర్తలు, నాయకులను, ఎమ్మెల్యేలని, చైర్మన్ని సమన్వయం చేసుకుంటూ అందరినీ మెప్పిస్తూ వాళ్ళ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా కేవలం ప్రభుత్వంతోనే కాకుండా తన సొంతంగా ఈరోజు 7 పార్లమెంట్లో కూడా ప్రతి గ్రామానికి ఒక వ్యక్తి నియమించి తన సొంత డబ్బులు జీతాలు ఇచ్చి ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అధికారుల దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఇంతవరకు ఎవరు చేయని విషయం పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపడుకుంటున్నాం. అలాగే వారు ఎంపీగా ఎన్నో కార్యక్రమాల్లో అటు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఢిల్లీ నుంచి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం మరి చాలా ఆనందకరం. ఒక డైనమిక్ ఎంపీగా నిరూపించుకున్నాడు ఇప్పటికీ. అలాగే రేపు మాకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన దుర్గా దేవాలయానికి ఒక్కొక్క రోజు ఒక కేంద్ర మంత్రి వర్లని మరి మేమైతే ప్రధానమంత్రి గారు ఆహ్వానం చేయమని మేము కోరుతున్నాం. ఆయన్ని మరి మన దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తానికి మన లోకల్ ఎంపీ శ్రీనివాస్ చౌదరి గారు, మరి మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా సహకారంతో మేము చాలా బాగా ఎప్పుడూ లేనట్టుగా మరి లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు 20 లక్షల మంది పైన వచ్చారు దసరా ఉత్సవాలకి భక్తులు. మరి ఈసారి ఇంకెక్కువ వస్తారని ఎస్టిమేట్ చేసి మరి బ్రహ్మాండంగా మరి మాకు ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను నిన్న మొన్న మరి పేపర్లో చూశారు. మరి ప్రసాదం స్కీములో కొన్ని కోట్ల రూపాయలు దుర్గా దేవాలయం తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాని సందర్భంగా కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి వీళ్ళ సహకారంతో మా దుర్గాదేవి దేవాలయం మీద బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అతి త్వరలో. మీకు తెలుసు అందరికి కూడా పార్కింగ్ పెద్ద ప్రాబ్లం ఉంది మనకి. ఆ పార్కింగ్ కూడా హై టెక్నాలజీలో ఒకేసారి 500 నుంచి 1000 కార్లు పెట్టే ప్లాన్ కూడా జరుగుతుంది. ఆయన కృషి చాలా ఉంది దీంట్లో. మరి ఆయన అలాగే ఆ తల్లి దుర్గాదేవి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి మంచి సర్వీస్ చేస్తానికి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మరి విజయవాడ అభివృద్ధి కోసం పాటుపడటానికి ఆమె తోడ్పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై భవానీ.